2019 జూలై 29 భారతదేశాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసిన ఒక వార్త వెలువడింది. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అతని పేరు వీజీ సిద్ధార్థ. కానీ ఈ కథ ఒక వ్యక్తి అదృశ్యంతో మొదలవ్వలేదు. ఇది దాదాపు 30 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని పచ్చని కొండల మధ్య మొదలైంది. చిక్మంగళూరులోని కాఫీ తోటల్లో పుట్టి పెరిగిన సిద్ధార్థకు చిన్నప్పటి నుంచే కాఫీతో ప్రత్యేక అనుబంధం ఉంది. కానీ అతని కల కేవలం రైతుగా ఉండటం కాదు. అతను భారతదేశంలో ఎవ్వరూ ఊహించని ఒక కొత్త సంస్కృతిని తీసుకురావాలని అనుకున్నాడు. 1990లలో భారతదేశంలో స్నేహితులతో బయటకు వెళ్లాలంటే రెస్టారెంట్లు లేదా చిన్న టీ దుకాణాలే ఉండేవి. కానీ విదేశాల్లో యువత గంటల తరబడి కేఫ్లలో కూర్చొని మాట్లాడడం, పనిచేయడం చూసిన సిద్ధార్థ మన దేశంలో కూడా అలాంటి ప్రదేశాలు ఉండాలని కలలు కనడం ప్రారంభించాడు. 1996లో బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్లో ఒక చిన్న కేఫ్ ప్రారంభమైంది. దాని పేరు కెఫే కాఫీ డే. ఆ సమయంలో కేవలం కొన్ని టేబుళ్లు, కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. కానీ సిద్ధార్థ దగ్గర ఒక పెద్ద ఆలోచన ఉంది. ఏ లాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ కాఫీ. ఈ ఒక్క వాక్యం భారతదేశ యువత జీవితాలను మార్చేసింది. కొద్ది సంవత్సరాల్లోనే కెఫే కాఫీ డే కాలేజీ విద్యార్థుల మొదటి డేట్కు, ఉద్యోగుల మీటింగ్లకు, స్నేహితుల కలయికలకు ఒక ప్రత్యేక స్థలంగా మారింది. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు. ఫోన్లో గంటల తరబడి మాట్లాడడం కష్టం. అందుకే సాయంత్రం అయ్యిందంటే చాలామంది నేరుగా సీసీడీకే వెళ్ళేవారు. ప్రతి నగరంలో, ప్రతి కాలేజ్ దగ్గర, ప్రతి మాల్లో ఒక కెఫే కాఫీ డే కనిపించేది. కొన్ని సంవత్సరాల్లోనే ఈ చిన్న కేఫ్ వేల కోట్ల రూపాయల కంపెనీగా మారింది. కానీ ప్రజలకు తెలియని ఒక విషయం ఉంది. సిద్ధార్థ కేవలం కాఫీ షాప్ యజమాని మాత్రమే కాదు. అతనికి వేల ఎకరాల కాఫీ తోటలు ఉన్నాయి. కాఫీ ఎగుమతులు ఉన్నాయి. హోటళ్లున్నాయి. టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. భారతదేశంలో కాఫీని సాగు చేయడం నుంచి ప్రజల చేతిలో కాఫీ కప్పు చేరే వరకు ప్రతి దశలో సిద్ధార్థ ముద్ర ఉండేది. అయితే ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా సమస్యలు కూడా మొదలయ్యాయి. కొత్త పోటీదారులు మార్కెట్లోకి వచ్చారు. అంతర్జాతీయ బ్రాండ్లు ప్రవేశించాయి. విస్తరణ కోసం తీసుకున్న అప్పులు పెరిగిపోయాయి. వ్యాపార ఒత్తిడి రోజురోజుకి ఎక్కువయింది. బయటకి చూసేవారికి సిద్ధార్థ విజయవంతమైన వ్యాపారవేత్తగా కనిపించినా లోపల మాత్రం అతను ఎన్నో ఒత్తిడులతో పోరాడుతున్నాడు. 2019 జూలై 29 సిద్ధార్థ తన కారులో మంగళూరు సమీపంలోని ఒక వంతెన వద్ద దిగాడు. డ్రైవర్కు కొద్దిసేపట్లో వస్తానని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి రాలేదు. కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి. టెలివిజన్ ఛానల్స్, సోషల్ మీడియా, వ్యాపార ప్రపంచం అందరూ ఒక్కటే ప్రశ్న అడిగారు. భారతదేశ కాఫీ కింగ్ ఎక్కడ? 2 రోజుల తర్వాత అతని మృతదేహం నది ఒడ్డున కనిపించింది. దేశమంతా షాక్కు గురైంది. సిద్ధార్థ మరణానికి ముందు రాసిన ఒక లేఖలో వ్యాపార ఒత్తిడి, అప్పుల భారాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. అతని మరణంతో కెఫే కాఫీ డే కథ ముగిసిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ కథ అక్కడితో ఆగలేదు. సిద్ధార్థ భార్య మాలవిక హెగ్డే సంస్థ బాధ్యతలు చేపట్టారు. అప్పులను తగ్గించారు. వ్యాపారాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ప్రయత్నించారు. నేడు కూడా భారతదేశంలోని వందలాది నగరాల్లో కెఫే కాఫీ డే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కానీ కెఫే కాఫీ డే కేవలం ఒక కాఫీ షాప్ కాదు. అది లక్షల మంది యువత జ్ఞాపకాలు. మొదటి ప్రేమ, మొదటి జీతం, స్నేహితులతో గడిపిన సాయంత్రాలు మరియు ఒక వ్యక్తి కల. ఒక కప్పు కాఫీతో భారతదేశ జీవనశైలిని మార్చిన వ్యక్తి కల. ఎందుకంటే ఏ లాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ కాఫీ. ఇలా ఒక చిన్న కాఫీ షాప్గా ప్రారంభమైన కెఫే కాఫీ డే కోట్లాది భారతీయుల జీవితాల్లో ఒక భాగంగా మారింది. కానీ ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి పెద్ద విజయానికి వెనుక ఎన్నో కలలు, కష్టాలు, ఇంకా కనిపించని పోరాటాలు దాగి ఉంటాయి. ఇలాంటి ఆసక్తికరమైన వ్యాపార కథలు, చరిత్ర వెనుక ఉన్న నిజాలు మరియు మరెన్నో అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. అప్పటి వరకు ఒక కప్పు కాఫీ వెనుక ఎంత పెద్ద కథ దాగి ఉందో గుర్తుంచుకోండి. నమస్తే.